ప్రపంచ స్థాయికి అనుగుణంగా భావితరాలకు అత్యుత్తమ విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత అని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో పాల్గొన్న కేంద్ర మంత్రి దేశాభివృద్ధికి వైజ్ఞానిక రంగం ప్రగతి మార్గమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ను ప్రకటించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన వైభవ 2025 పేరిట హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనను ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. జాతీయ సైన్స్ దినోత్సవం రోజున శాస్త్రవేత్తల విజయాలను స్మరించుకోవడమే కాకుండా దేశాభివృద్ధి కోసం సైన్స్ ఆవిష్కరణలు చేపట్టేలా యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో మందకోడిగా సాగిన ఆర్థిక వృద్ధి రేటు మెరుగుపరుస్తూ పారిశ్రామిక, వ్యవసాయ ప్రగతిలో సైన్స్ కీలక పాత్ర పోషించిందన్నారు. భావితరాలకు అత్యుత్తమ విద్య అందించాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్రాలపై ఉందన్న రాజ్నాథ్ ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. I am also aware that education is a concurrent subject under Indian Constitution. It is the joint responsibility of the center and the state to ensure that our future generation gets the best of education, that no child is left without good education, and that the generations ahead are not only future ready but also globally ready. ప్రస్తుతం యువత ఐటీ ఉద్యోగాల కోసం విదేశాలకు తరలి వెళుతున్నారని, సంప్రదాయ ఇంజనీరింగ్ విద్యపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ రక్షణ కోసం అవసరమైన ఇంజనీర్లను తయారు చేయడం అత్యంత ప్రాధాన్యమైన అంశమని తెలిపారు. బీడీఎల్, హెచ్ఏఎల్, మిథాని, డీఆర్డీఓ వంటి సంస్థలతో దశాబ్దాలుగా హైదరాబాద్ దేశ రక్షణ రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని రేవంత్ వివరించారు. దేశ రక్షణ రంగంలో హైదరాబాద్, బెంగళూరులు ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయని, దీనిని మరింత పెంచేలా తమ వినతి మేరకు ఈ రెండు నగరాల మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ బెంగళూరు डिफेंस कॉरिडोर आप डिक्लेयर किए तो ज्यादा से ज्यादा हमारा इन्वेस्टमेंट्स आएंगे. यहाँ बहुत सारे रॉकेट्स भी तैयार करने का आज स्काई रूट वाला और बोथ वाले प्राइवेट जो स्टार्टअप्स भी यहाँ शुरू हो गए. इसीलिए आपके तरफ से आपका मदद बहुत जरूरी है. आपके मदद में लेकर तेलंगाना राज्य को हिंदुस्तान में जो डिफेंस में नंबर 1 बनाने के लिए हम लोग कोशिश करेंगे. విద్యార్థులను ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల వైపు ఆకర్షించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన 3 రోజుల పాటు ఇది కొనసాగనుంది.